వెల్కమ్ టు MLT తెలుగు ఛానల్. ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అంటే స్విమ్స్ యూనివర్సిటీకి సంబంధించి ఇది మనకి తిరుపతిలో ఉంది. సో దీనికి సంబంధించిన నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, బీఎస్సీ నర్సింగ్కి, బీపీటీకి అండ్ బీఎస్సీ పారామెడికల్కి సంబంధించిన కోర్స్ వైజ్ కూడా ఎన్ని ఉన్నాయి అనేది అయితే మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అండ్ ఫీజు ఎంత పే చేయాలి అండ్ ఈడబ్ల్యూఎస్కి ఎన్ని, అసలు నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని అండ్ నెక్స్ట్ డ్యూరేషన్ ఎంత, సో ఇవన్నీ కూడా మీకు ఇక్కడైతే క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుంది. నేను మీకు 2023కి సంబంధించింది చూపించి చెప్పడం అయితే జరుగుతుందండి. 2024కి సంబంధించి కూడా సేమ్ ఇదే. ఆల్రెడీ ఈ సీట్స్ కానివ్వండి, ఫీజు కానివ్వండి 4 ఇయర్స్ నుంచి కూడా ఏ విధమైన చేంజెస్ అయితే లేదు. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. యూజ్ అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఈ యొక్క వీడియోకి. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ కూడా చేయగలుగుతాను. అండ్ అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయగానే కూడా ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. కాబట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రతి ఒక్క అప్డేట్ ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటా. అండ్ ఇప్పుడైతే లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ యూజీ కోర్సెస్ ఎలిజిబిలిటీ, నెంబర్ ఆఫ్ సీట్స్, ఫీజ్ అండ్ కోర్స్ డ్యూరేషన్ అని చెప్పింది కదా, దాని కింద చూడండి సీరియల్ నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ది కోర్స్ అండ్ ఎలిజిబిలిటీ అండ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన సీట్స్ అని ఉన్నాయనేది కూడా ఇక్కడ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ యాన్యువల్ ఫీ అంటే మనకి పర్ ఇయర్కి వచ్చి ఎంత ఫీ అనేది పే చేయాలి అండ్ డ్యూరేషన్ కోర్స్కి సంబంధించిన టైం అనేది ఎంత టైం ఉంటుంది అనేది ఇక్కడైతే వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి 100 సీట్స్ అయితే ఉన్నాయి. అందులో ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 10 సీట్స్ అండ్ బీపీటీకి సంబంధించి 50 సీట్స్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 5 సీట్స్ అండ్ నెక్స్ట్ బీఎస్సీ అనస్థీషియా, దీన్నే మనం షార్ట్కట్లో ఏటీ అని చెప్పి అంటాము, 12 సీట్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఒకటి మనకి ఈడబ్ల్యూఎస్ సీట్ అనమాట. అండ్ నెక్స్ట్ బీఎస్సీ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీకి సంబంధించి 20 సీట్స్ అయితే ఉన్నాయి. ఇందులో 2 ఎకనామికలీ వీకర్ సెక్షన్కి, ఈడబ్ల్యూఎస్ అంటేనే ఎకనామికలీ వీకర్ సెక్షన్ అండి. సో వాళ్ళకి 2 సీట్స్ అయితే సపరేట్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బీఎస్సీ రేడియోథెరపీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీకి సంబంధించి 9 సీట్స్ ఉన్నాయి, ఒకటి ఈడబ్ల్యూఎస్ సీటు. అండ్ నెక్స్ట్ బీఎస్సీ కార్డియాక్ పల్మనరీ పర్ఫ్యూషన్ టెక్నాలజీకి సంబంధించి ఓన్లీ 2 సీట్స్ ఉన్నాయండి, ఈడబ్ల్యూఎస్కి ఇంకేమీ లేవు. అండ్ నెక్స్ట్ బీఎస్సీ ఈసీజీ అండ్ కార్డియోవెస్కులర్ టెక్నాలజీకి సంబంధించి మనకి 8 సీట్స్ అయితే ఉన్నాయండి. ఇందులో ఒకటి మనకి ఈడబ్ల్యూఎస్కి సంబంధించింది. అండ్ నెక్స్ట్ బీఎస్సీ డయాలసిస్ టెక్నాలజీ, డీటీ అని చెప్పి అంటాం దీనిలో 12 సీట్స్ అయితే ఉన్నాయి, ఒకటి ఈడబ్ల్యూఎస్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ టెక్నాలజీ, ఈఎంఎస్టీకి సంబంధించి 4 సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బీఎస్సీ న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ, ఈఈజీ అని చెప్పి కూడా అంటారు. దీనికి సంబంధించి మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయంటే 4 సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈ రెండాటికి సంబంధించి ఒకటి మాత్రమే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి ఉందన్నమాట సీట్ అనేది. బీఎస్సీ రేడియోథెరపీ టెక్నాలజీకి సంబంధించి 5 అండ్ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఒకటి ఉంది. అండ్ నెక్స్ట్ బీఎస్సీ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీకి సంబంధించి 2 అయితే ఉన్నాయి, అందులో మనకి ఈడబ్ల్యూఎస్కి ఏమీ లేదు. సో ఈ విధంగా అయితే నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది మీకు చెప్పడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్టయితే ఫీజు అనేది బీఎస్సీ పారామెడికల్కి 29,000 రూపీస్. అండ్ నెక్స్ట్ బీపీటీ అండ్ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి పర్ ఇయర్కి వచ్చి 41,000 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. బీఎస్సీ నర్సింగ్ అనేది 4 ఇయర్స్ కోర్సు, బీపీటీ 4.5 ఇయర్స్ అండి. అండ్ నెక్స్ట్ మనకి బీఎస్సీ పారామెడికల్కి అయితే 4 ఇయర్స్ 6 సెమిస్టర్స్ అయితే ఉంటాయి, 12 months ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది అని అయితే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇదేంటి ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ నెక్స్ట్ కింద ఒక నోట్ కూడా ఇచ్చారు చూడండి. బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి మనకి ఇక్కడ చూసినట్టయితే ఇండియన్ నర్సింగ్ కౌన్సిలింగ్ వాళ్ళైతే ఆ యొక్క రికగ్నైజ్డ్ అయ్యి ఉంటుంది అనమాట ఇండియన్ నర్సింగ్ కౌన్సిలింగ్ ద్వారా. అండ్ నెక్స్ట్ బీపీటీ చూసినట్టయితే మనకి ఇక్కడ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్. అండ్ నెక్స్ట్ చూడండి బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్స్కి సంబంధించి మనకి రికగ్నైజ్డ్ బై ది ఏపీ పారామెడికల్ బోర్డ్, అంటే దేనికి సంబంధించి రికగ్నైజ్డ్ అయ్యి ఉంది అనేది కూడా వాళ్ళైతే అక్కడ నోట్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఇదేంటి ఇన్ఫర్మేషన్ అయితే. సో మనకి 2024-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించి కూడా సేమ్ సీట్స్ అండ్ సేమ్ ఫీ స్ట్రక్చర్ అండ్ డ్యూరేషన్ కోర్స్ సేమ్ అండి. ఇందులో మీకు ఏ విధమైన డౌట్ అయితే అవసరం లేదనమాట. సో ఖచ్చితంగా ఇదే విధంగా ఉంటుంది 2024-25కి సంబంధించి కూడా. అండ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అనేది కూడా వీడియో చేస్తాను, పైన ఐ కార్డులు ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి.